నమస్కారం. భారతదేశం వేల ఏళ్లనాటి గొప్ప చరిత్ర కలిగిన దేశం. అయితే వేల ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఏ భాషలో మాట్లాడుకునేవారు అని నీకెప్పుడైనా సందేహం కలిగిందా? చాలామంది ప్రాచీన భారతదేశం అనగానే కేవలం సంస్కృతం మాత్రమే ఉండేదని అనుకుంటారు. కాని అది పూర్తిగా నిజం కాదు. ప్రాచీన కాలంలో భారతదేశంలో ప్రధానంగా 2 రకాల భాషా కుటుంబాలు ఉండేవి. ఒకటి ఉత్తర భారతంలో వెలసిల్లిన ఇండో-ఆర్యన్ భాషలు, 2 దక్షిణ భారతంలోని ద్రావిడ భాషలు. సంస్కృతం మరియు ప్రాకృతం. ఋగ్వేదం మరియు ఇతర వేదాల కాలంలో సంస్కృతం అత్యున్నతమైన భాషగా ఉండేవి. అయితే ఇది ప్రధానంగా విద్యావంతులు, పండితులు మరియు పూజారుల భాషగా ఉండేది. మరి సాధారణ ప్రజలు ఏం మాట్లాడేవారు? సామాన్య జనం సంభాషించుకోవడానికి ప్రాకృతం అనే భాషను వాడేవారు. ఈ ప్రాకృతంలో మళ్ళీ పాళీ, అర్ధమాగధి వంటి రకాలుండేవి. గౌతమ బుద్ధుడు మరియు వర్ధమాన మహావీరుడు తమ బోధనలను ప్రజలకు సులభంగా అర్థం కావాలని ప్రాకృతం మరియు పాళీ భాషల్లోనే చేశారు. అంటే అప్పట్లో సంస్కృతం ప్రభుత్వ లేదా సాహిత్య భాష అయితే ప్రాకృతం ప్రజాభాష అన్నమాట. ద్రావిడ భాషలు మరియు తమిళం. ఇక దక్షిణ భారతదేశం విషయానికి వస్తే ఇక్కడ ద్రావిడ భాషా కుటుంబం బలంగా ఉండేది. ఇందులో తమిళం అంటే ఓల్డ్ తమిళ్ అత్యంత ప్రాచీనమైనదిగా గుర్తించబడింది. క్రీస్తుపూర్వం నాటి సంఘం సాహిత్యం దీనికి నిదర్శనం. అలాగే ప్రాచీన తెలుగు, కన్నడ మరియు మలయాళ భాషలు కూడా తమ మూలాలను ఈ ద్రావిడ భాషల నుండి సంపాదించుకున్నాయి. సింధులోయ నాగరికత అంటే ఇండస్ వ్యాలీ ప్రజలు ఏ భాష మాట్లాడేవారో ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. కాని చాలామంది నిపుణులు అది కూడా ఒక రకమైన ప్రాచీన ద్రావిడ భాష అయ్యుండవచ్చని భావిస్తున్నారు. కాలక్రమేణా ఈ భాషలన్నీ రూపాంతరం చెంది నేటి మన ఆధునిక భాషలుగా మారాయి. సంస్కృతం నుండి హిందీ, మరాఠీ, బెంగాలీ వంటి భాషలు పుడితే ద్రావిడ మూలాల నుండి తెలుగు వంటి భాషలు అభివృద్ధి చెందాయి. మన భాష ఏదైనా దాని వెనుక వేల ఏళ్ల సంస్కృతి దాగి ఉంది. మరి మీ మాతృభాషలోని అత్యంత ప్రాచీనమైన పదం ఏదైనా మీకు తెలుసా? కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హిస్టరీ మరియు కల్చరల్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.